ఒక్క మొబైల్ పోయింది. అది కేవలం ఒక ఫోన్ కాదు, ఒక కుటుంబం జ్ఞాపకాలు, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక ఉద్యోగి బ్యాంకు వివరాలు, ఒక వ్యాపారి జీవితకాల డేటా అన్నీ ఒక్క క్షణంలో మాయమయ్యాయి. కాని ఆ ఫోన్లను తిరిగి యజమానుల చేతుల్లో పెట్టాలని బాపట్ల జిల్లా పోలీస్ ఒక మిషన్ ప్రారంభించింది. ఆ మిషన్కు నాయకత్వం వహించింది బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్. ప్రతి బాధితుడికి అతని మొబైల్ తిరిగి చేరాలి, అదే లక్ష్యంగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఇది సాధారణ సర్చు కాదు. ప్రతి ఐఎంఈఐ నంబర్ వెనుక ఒక దర్యాప్తు, ప్రతి సిగ్నల్ వెనుక ఒక విశ్లేషణ, ప్రతి లొకేషన్ వెనుక ఒక ఆపరేషన్. పగలు రాత్రి కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి కూర్చుని వేలాది డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ సిఈఐఆర్ సిస్టమ్ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేస్తూ నిశ్శబ్దంగా పనిచేసిన యోధులు బాపట్ల జిల్లా పోలీస్. జిల్లాలో ఈ మొబైల్ రికవరీ ఆల్మోస్ట్ 71% మేము చేరడం జరిగింది. రానున్న రోజుల్లో 100% మొబైల్స్ రికవరీ చేపట్టే కార్యక్రమం కూడా ఆ దిశగా కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు 1321 మొబైల్ ఫోన్లు, మొత్తం విలువ 2,64,20,000. ఇది కేవలం రికవరీ కాదు, వందలాది కుటుంబాల ఆనందాన్ని తిరిగి అందించిన విజయగాథ. బాపట్ల జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలండి. నేను దివ్యాంగుడిని, నా ఫోను రికవర్ చేసి నాకు ఆయన చేతుల మీదుగా నాకు ఇచ్చారండి. ఆయనకి రుణపడి ఉంటానండి. నేను కొనుక్కోలేనండి ఫోను. నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కొనుక్కోలేక నా ఫోన్ రికవర్ చేసి నాకు ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఈ విజయాల వెనుక ప్రతి దశను పర్యవేక్షిస్తూ సాంకేతికతను ప్రజాసేవగా మార్చిన నాయకత్వం జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు. ప్రతి బాధితుడికి న్యాయం, ప్రతి మొబైల్ యజమానికి తిరిగి చేరాలి అనే ఆలోచనే ఈ విజయాలకు బలమైంది. మీ మొబైల్ మీకు ఒక వస్తువు మాత్రమే కావచ్చు, కాని దాన్ని తిరిగి అందించినప్పుడు బాధితుడి కళ్లలో కనిపించే ఆనందం, అదే బాపట్ల జిల్లా పోలీస్ సేవలకు నిజమైన గుర్తింపు.